హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది సాటర్డే రోజు వీడియో అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేసిన వ్లాగ్. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ అయితే పెట్టేసిన, అలాగే పాలు కూడా పెట్టినా అనమాట. ఈ సైడ్ ఏమో మా జషుకు తాగడానికి, ఇంకొక సైడ్ ఏమో వేడి చేసి టీ పెట్టడానికి అనమాట. నిన్న ఒక్కరోజే కాఫీ తాగిండు, మళ్ళీ ఈరోజు మళ్ళీ టీయే కావాలంటున్నాడు మా ఆయన. తర్వాత పప్పు చేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి, టమాటాలు, పప్పు అన్నీ అయితే వేసేసుకొని ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు రెడ్ కలర్ అంటే టమాటా పప్పు ఏమో మా చిన్నోడికి ఇష్టము, ఈ మిరపకాయల పప్పు ఏమో పెద్దోడికి ఇష్టం అనమాట. ఈరోజు మా చిన్నోడు తినడం కష్టమే, ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళకి పప్పు అంటే ఇష్టం ఉండదు. కానీ ఇద్దరికి ఒక్కొక్క సపరేట్ టేస్ట్ అయితే ఉంటే ఇంకేం చేయలేము అప్పుడు. అందుకని వాడి కోసం పెరుగు అలాగే మామిడికాయ చట్నీ కూడా పెట్టినా అనమాట. ఆ రెండు అయితే ఇంకా ఇష్టంగా తింటాడు. మా పెద్దోడికి ఒక్కనికే పప్పు అయితే పెట్టినా. తర్వాత నిన్న పూల్ మకానా ఫ్రై చేసినా కదా, ఆ పూల్ మకానా కూడా పెట్టేసిన. ఇంకొకటి వాళ్ళకు జామకాయలు అంటే కూడా ఇష్టం అన్నమాట చాలా. నిన్న వాళ్ళ డాడీ జామకాయలు కూడా తీసుకొచ్చి వచ్చేటప్పుడు, బయట నుంచి వచ్చేటప్పుడు వాటిని కట్ చేసి సాల్ట్ వేసి బాక్స్లో అయితే పెట్టేసిన. ఈరోజైతే మా అత్తని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారనమాట. ఒక 10 వరకు మా ఆయన అయితే హాస్పిటల్కి వెళ్తున్నాడు. వెళ్ళి డిశ్చార్జ్ అయిన తర్వాత తీసుకొని వస్తాడనమాట ఇక్కడ. ఇంకా ఈరోజు నుంచి ఇంకా బిజీ అయిపోతాం అనమాట. రేపటి నుంచి 9 o'clock వరకు అన్నీ రెడీ చేసుకోవాలి. రేపటి నుంచి కంపల్సరీగా టిఫిన్స్ ఉండాలి. 9:30, 10 వరకు అయిపోగొట్టుకొని మళ్ళీ షాప్లోకి అయితే రావాలి. ఇంకా స్టిచ్చెస్ అయితే తీయలేదు, మళ్ళీ వెడ్నెస్డే రోజు రమ్మని చెప్పారంట స్టిచ్చెస్ తీయడానికి. ఈరోజు అయితే ఇంకా తీయకుండా అలాగే పంపించేస్తున్నారు. అని 13 స్టిచ్చెస్ ఉన్నాయన్నమాట. 13 మనకు బుక్స్కి వేస్తాం కదా, స్టాప్లర్ పిన్తో వేసారు 13 స్టిచ్చెస్. మిగతా వాళ్ళకైతే మా అత్తతో పాటు ఆపరేషన్ చేసిన వాళ్ళకు ఒకరోజు 3, ఇంకొక రోజు 3 అలా స్టిచ్చెస్ అనేవి తీసేసారు. కానీ మా అత్తకి తర్వాత మళ్ళీ వెడ్నెస్డే రోజు తీసుకురమ్మని చెప్పారు. సైడ్కి 2 హోల్స్ కూడా పెట్టారు అనమాట. ఆ హోల్స్లో సిరంజ్తో వాటర్ అయితే ప్రెషర్తో కొడుతున్నారు. అంటే అందులో నుంచి బ్లడ్ లాగా వస్తుందా వాటర్, లేకపోతే క్లీన్ వాటర్ వస్తుందా అని చెప్పేసి చెక్ చేయడానికి అంట. మేము వెళ్ళిన రోజు కొంచెం అయితే బ్లడ్ రెడ్ కలర్ అయితే వస్తుండే, మరి అందుకేనేమో ఇప్పుడైతే స్టిచ్చెస్ అయితే తీయట్లేదు. ఈరోజు సాటర్డే కదా, సండే, మండే, ట్యూస్డే అంటే 3 days తర్వాత 4th day రోజు మళ్ళీ తీసుకురమ్మని చెప్పారు. ఇంకా ఈవినింగ్ వరకు వస్తారేమో. ఈయన ఇంటి దగ్గర నుంచే 10:30కి అలా వెళ్ళాడు. ఇంకా ఫుల్ ట్రాఫిక్ కదా ఇక్కడ ఈఎస్ఐ అంటే, అది కూడా ఆఫీస్ టైము, స్కూల్స్ టైము కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంటుంది. అక్కడంతా అన్నీ కనుక్కొని ఏం తినాలని ఏం తినొద్దు డాక్టర్స్ని అన్నీ కనుక్కొని వచ్చే వరకు టైం పడుతుంది. ఇక్కడైతే రైస్ పెట్టేసిన కదా, అదైతే ఉడికిపోతుంది అనమాట. అందుకని ఆ పొగలన్నీ వచ్చేస్తున్నాయి ఇట్లా. ఇంకా టీవీ కూడా పెట్టేసిన ఒక సైడ్కి. కాఫీ పౌడర్ ఒక చిన్న బాక్స్ తెచ్చుకోక పెద్ద డబ్బా తెచ్చిండు అనమాట. అది ఒక్కరోజు తాగే వరకే నెక్స్ట్ డేనే మళ్ళీ టీ కావాలంటున్నాడు, కాఫీ వద్దని చెప్పేసి. ఇంకా మా చిన్నోడు కూడా పాలైతే కలుపుతున్నా. ట్యూషన్లో కూర్చున్నారనమాట బయట. ఈరోజుకి ఒక 14, 23 అంటే 9 days అవుతుంది ట్యూషన్ స్టార్ట్ అయ్యి. ఇక్కడ మా రాబిన్ గాడేమో దాన్ని వాటర్ బౌల్ ఉంటుంది కదా, అదంతా గలీజ్గా చేసుకున్నాడు అనమాట. అందుకని దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్ పోసి పెడదామని చెప్పేసి ఇక్కడ వెనక్కి అయితే వచ్చినాము. ఇంకా అక్కడ నేను స్టవ్ పైన పప్పు పెట్టేసి వచ్చిన, అది ఇంకా విజిల్స్ అయితే వస్తున్నాయి. అందుకని కొంచెం ఖాళీ టైం ఉంది కదా అని చెప్పేసి వెనకాల సైడ్కి వచ్చాను అనమాట. అసలు నిన్న మొన్న రైస్ కలిపి పెడుతున్నా కానీ ఇంకా అంతా వేరే వాళ్ళే తీసుకెళ్ళి పెడుతున్నారు దానికి. చాలా రోజులు అవుతుంది దాని దగ్గరికి వచ్చి కూడా. అంటే అదంతా గలీజ్ చేసుకున్నది, అందుకని దానిలో మట్టి వేసి వాటర్ వేసి ఒక కట్టె తీసుకొని దాంతో మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఇక్కడ ఎక్కడున్నా సరే పిలవంగానే వచ్చేస్తుంది అనమాట. వెనకాల మా షాప్ వెనకాల ఒక రూమ్ ఉంటుంది.
ఆ రూమ్లోకి అయితే వెళ్ళి ఉంటుందన్నమాట. మనం పిలిచినప్పుడు అన్నం తీసుకొని పెట్టేటప్పుడు అది పిలిస్తే వచ్చేస్తుంది అనమాట. ఈ డోర్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళి రైస్ పెట్టేస్తే ఇంకా తింటుంది, ఏమనదనమాట. కానీ దాన్ని చూస్తేనే భయపడిపోతారు. అదైతే ఏమనదు. తర్వాత ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళి పప్పు అయితే మెదిపేసి పోపు అయితే పెట్టేసిన. ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తే అయిపోతుంది. బయట మొత్తం బాక్స్లో వాటర్ అనేది ఏం లేకుండా తుడిచి పెట్టేసిన. తర్వాత మా హస్బెండ్ వచ్చేసి ఒకటి బ్రెడ్ టోస్టర్ తీసుకొచ్చిండు అనమాట. తీసుకొచ్చి కూడా దాదాపు 2 months అవుతుందేమో. అది ఈరోజు ట్రై చేద్దామని చెప్పేసి ఒకసారి ఓపెన్ చేసినాము. ఈరోజు ఓపెన్ చేసినాం అనమాట. అది ఎలా ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. తీసుకొచ్చి అయితే చాలా రోజులు అయింది. బయట షాప్లో ఉన్నా కదా, చాలా వరకు డిస్టర్బెన్స్ అయితే ఉంది, సౌండ్స్ అయితే వస్తున్నాయి. దానిలో అయితే కొంచెం పట్టించుకోకండి. ఇక ఇక్కడ వెళ్తున్నాడు అనమాట, హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. కూకట్పల్లియో ఈఎస్ఐ ఎక్కడ ఉంటుందో అది ఏరియా పేరు తెలియదు. ఈఎస్ఐకి అయితే హైదరాబాద్ ఈఎస్ఐకి అయితే మలక్పేట ఏదో అనుకుంటా. అక్కడికైతే వెళ్ళి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత నేను ఇంకా షాప్లోకి అయితే వచ్చిన. షాప్లో కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. నిన్న ఫ్రైడే కదా, చాలామంది పేషెంట్స్ వచ్చారు. అవి తీసుకుపోయి వెనకాల వాడేంత పడేసేంత టైం కూడా లేకుండే అన్నీ ఇటే పెట్టేసిన అనమాట కౌంటర్ దగ్గరనే. అవన్నీ తీసి బ్యాక్ సైడ్లో పెట్టేసి ఈరోజు బయట మార్కెట్ చెత్త అంతా క్లీన్ చేయడానికి వెహికల్ వస్తుందన్నమాట. వెహికల్ మనుషులు వస్తారు. ఇంకా ఒక బాక్స్లో వేసేసి అంతా ఆ బండిలో వేసేస్తే ఇంకా క్లీన్ అయిపోయినట్లే. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, లాస్ట్ వరకు చూస్తుండండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది అయితే లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట మన వీడియో అనేది. ఇంకా పిల్లలు కూడా ఈరోజు తొందరగానే వస్తారనమాట. 4 o'clock వరకు వస్తారు. ప్రతి సాటర్డే రోజు 4కే వదులుతారనమాట. నర్సరీ నుంచి 5th class వరకేమో 3:30కి వదులుతారు. 6th నుంచి 8th class వరకు 4 o'clock వదులుతారు. ఇది ఫస్ట్ ఇయర్ అనమాట. స్కూల్ స్టార్ట్ అయ్యి మొదటి సంవత్సరం, కొత్త స్కూల్ అది. ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా 8th class వరకే ఉంది. 1 year తర్వాత పర్మిషన్స్ వస్తాయంట 10th class వరకు పెట్టడానికి. ఈ ఇయర్ వరకు 8th అనమాట. నెక్స్ట్ ఇయర్ ఇంకా 10th వరకు అయితే వచ్చేస్తుంది. నిన్న ఫ్రైడేనే మార్కెట్ అయిపోయింది కాబట్టి ఈరోజు అంత ఎక్కువ ఉండదన్నమాట. బయట కూడా మొత్తము రోడ్ల పైన కూడా ఎవ్వరు కనిపించరు, అంత ఖాళీగా ఉంటుంది. ఇంకా మార్కెట్ కాబట్టి నిన్ననే అందరూ వచ్చిపోయి ఉంటారు కదా. ఈరోజు సాటర్డే, అలాగే అమావాస్య కూడా కదా. పక్కన మార్వాడి షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా మార్కెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు దాదాపు 2 అవుతుంది, టైము 1:53 అవుతుంది. ఇప్పటి వరకు కూడా తక్కువ మంది పేషెంట్సే వచ్చారు. అంతే నిన్ననే మార్కెట్ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రతి సాటర్డే ఇలాగే ఉంటుంది అనమాట, తక్కువ ఉంటుంది. మళ్ళీ సండే రోజు అంతా కంపెనీస్ అంతా హాలిడే ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గరనే ఉంటారు కదా. సండే ఇంకా ఫుల్ మార్కెట్ రోజు ఎలా ఉంటుందో, ఫ్రైడే రోజు ఎలా ఉంటుందో సండే అలా ఉంటుంది.